జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. తిరుపతిలో పర్యటించిన బీజేపీ చీఫ్ హతిరామ్జీ మఠాన్ని సందర్శించారు. పంజాబ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పంజాబ్ ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోనూ పర్యటించారు కేంద్ర మంత్రి. బీఎస్ఎఫ్ సేవలను కొనియాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బంద్లో పాల్గొన్నారు నేతలు. ఇది ఆరంభం మాత్రమేనని, రిజర్వేషన్లు అమలయ్యేదాకా పోరాడుతామని చెప్పారు. అవినీతి రహిత పార్టీ బీజేపీ అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు దోచుకునే పార్టీలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. తిరుపతిలో పర్యటించిన రామచంద్రరావు హతిరామ్జీ మఠంలో జరుగుతున్న బర్సీ ఉత్సవంలో పాల్గొన్నారు. హిందూ మతానికి, సంస్కృతికి వారసత్వ సంపద హతిరామ్జీ మఠం అని తెలిపారు. మళ్ళీ మత మార్పిడి ఆగాలన్నా, మనం ఒక హిందూ మతం రక్షించాలన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా ఈ రకమైనటువంటి ఒక మఠాన్ని కాపాడితేనే మనం ధర్మాన్ని కాపాడడం అవుతాం. కాబట్టి సేవాలాల్ కానీ హాతిరామ్ బాబా కానీ వీళ్ళ ఒక సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. పంజాబ్ ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పంజాబ్కు వరద సాయంగా కేంద్రం 1600 కోట్లు ప్రకటించినట్లు చెప్పారు. వరదలకు ఇల్లు కోల్పోయిన వారికి పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్లో రావి నది వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు బండి సంజయ్. అన్నదాతలు ఆందోళన చెందవద్దని వారికి భరోసానిచ్చారు. అంతకుముందు భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు బండి. వరద దెబ్బకు పాకిస్తాన్ సైనిక సిబ్బంది పత్తా లేకుండా పోయిందని విమర్శించారు. నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య బాధ కలిగించిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రమోద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమోద్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. క్రిమినల్స్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అరవింద్. బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్ కేవలం రాజకీయం చేస్తుందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు కావాలని తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మొదట మద్దతిచ్చిందే బీజేపీ అన్నారు. రిజర్వేషన్ల సాధనకు బీజేపీ సలహాలను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ బంద్ ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పారు ఎమ్మెల్యే. అన్ని పార్టీల కన్నా ముందు భారతీయ జనతా పార్టీ శాసనసభలో మద్దతు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటినీ కూడా మేము ఆ రోజు శాసనసభలో చెప్పినాం. రాజకీయాలు చేస్తే నడుస్తుంది అనుకుని కొన్ని రాజకీయ పార్టీల ఆలోచన ఉన్నది. మేము ఎవరికి వ్యతిరేకంగా కాకుండా బీసీ జేఏసీ తలపెట్టినటువంటి బంద్కు మాత్రం సంపూర్ణ మద్దతు ప్రకటించినాం. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాటలంటే ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకత్వంలో ఏ రోజైనా బీసీలకు న్యాయం జరిగిందా? రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్లో పాల్గొన్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వం 42% రిజర్వేషన్ల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.